హాయ్ ఎవ్రీవన్. ఎస్టర్డే ఒక న్యూస్ చూసారా అండి? సిద్దిపేటలో ఒక చిన్న కుర్రోడు 21-22 ఇయర్స్ అబ్బాయి బెంజ్ కార్ కొనలేదనేసి సూసైడ్ చేసుకున్నాడంట. వాళ్ళేమో నార్మల్ ఫ్యామిలీ అండి, అంటే ఫార్మర్, అగ్రికల్చర్ చేసుకొని వ్యవసాయం చేసుకొని పిల్లల్ని చక్కగా చదివించుకుంటున్నారంట. పిల్లలు ఈ రోజుల్లో ఎలా ఉన్నారో అర్థం కావట్లేదు అస్సలు. మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి మంచి చెడు అన్నీ చెప్పాలండి. మన లైఫ్లో మనం ఎంతో సాక్రిఫైస్ చేసేసి ఎన్నో కష్టాలు పడి మన లాంటి లైఫ్ కాకుండా మనకన్నా ఇంకా మంచి లైఫ్ పిల్లలకి అందించాలి అనేసి వాళ్ళకి అడిగినవన్నీ కొనేసి పెట్టేస్తున్నామండి. అది వాళ్ళు అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని మా అమ్మ నాన్న మేము ఏం అడిగినా కొనిస్తున్నారు అని అనుకుంటున్నారు. అలా కాకుండా వాళ్ళకి మంచి చెడు అన్నీ చెప్పాలండి. మనం ఎంత కష్టపడి వాళ్ళని పెంచుతున్నామో అనేది వాళ్ళకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానికి ఏజ్తో పని లేదండి. పిల్లలు చిన్నప్పటి నుంచే వాళ్ళకి మనం చెప్తూ ఉండాలండి. మనం ఇంట్లో పడే ప్రతి ఒక్క కష్టం అనేది వాళ్ళకి తెలియాలి. అప్పుడే వాళ్ళకి ఒక బాధ్యత అనేది వస్తుంది. లేకపోతే వాళ్ళు పెద్దయినంత వరకు చెడు అలవాట్లకి, అన్ని అలవాట్లకి, ఇంక ఒకటే కాదు అన్నిటికీ వాళ్ళు అడిక్ట్ అయిపోతారండి. వాళ్ళకి ఏంటంటే మనం చాలా ముద్దుతో పెంచిన వలన అది వాళ్ళు గారాబం అనుకుంటారు, వాళ్ళకి ఏం తెలియదు. అందుకే మన బాధ్యత ఏంటంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే మంచి చెడు, కష్టం సుఖం అన్నీ తెలియాలి. వీలైతే 2 దెబ్బలు కొట్టినా సరే పర్లేదండి. మనం చిన్నప్పుడు ఇలాంటి మిస్టేక్స్ ఏమైనా చేసి చిన్న మిస్టేక్స్కే స్కూల్లో టీచర్స్ కొట్టేవారు, ఇంట్లో మన పేరెంట్స్ కొట్టేవారు. ఇప్పుడు స్కూల్లో టీచర్స్ కొడితే పేరెంట్స్ ఊరుకోవట్లేదు. పేరెంట్స్ పిల్లల్ని ఏమైనా అంటే చిన్నప్పటి నుంచే పిల్లలు తిరిగి జవాబులు చెప్తున్నారు. ఇలా తయారైంది. వాళ్ళు ఇలానే కాదండి, ఈవెన్ మేమైనా అంతేనండి. పిల్లలకి ఎంతవరకు ముద్దు చేయాలో అంతవరకే ముద్దు చేయాలండి. వీలైతే 2 దెబ్బలు కొట్టైనా వాళ్ళని కరెక్ట్ లైన్లో పెట్టడం అనేది మన బాధ్యత అండి. అది చిన్నప్పటి నుంచే మనం చూసుకోవాలి. దానికి టైం ఉంటుంది అని వెయిట్ చేస్తే పిల్లలు మన చేతిలో నుంచి ఎప్పుడో జారిపోతారండి.